నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దుర్గామాత ఉపాసకులు, ఆస్ట్రాలజిస్ట్, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీ శ్రీధర్ గురూజీ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. అయితే గురువుగారు, అంటే మనం కలియుగం గురించి మాట్లాడదాం. ప్రజెంట్ మనం కలియుగంలో ఉన్నాం. రీసెంట్గా కల్కి మూవీ అని వచ్చింది గురువుగారు. మనం మహాభారత యుద్ధం తర్వాత నుంచి కలియుగంలోకి వచ్చాం కాబట్టి అక్కడి నుంచి సినిమా లైన్ తీసుకొని చూపించారు. కృష్ణుడు మళ్ళీ కల్కి అవతారంలో పుడతాడని. దీని గురించి అంటే మీరు చూసారా, మూవీ చూసారా గురుగారు? చెప్పండి. తెలుసు, భారతం తెలుసు. చెప్పండి. అయితే కల్కిగా కృష్ణుడు అవతారం వస్తుంది అని చెప్పి 10వ అవతారం కృష్ణుడిది కాబట్టి దీంట్లోకి కర్ణుడిని తీసుకొచ్చారు. అంటే కర్ణుడు ఏదైతే కల్కి పుట్టడానికి హెల్ప్ చేయడానికి కర్ణుడు వచ్చినట్టుగా. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది ఫిక్షనల్గా అవునమ్మా, ఇది వాస్తవానికి కూడా దీని గురించి బ్రహ్మం గారు కూడా ప్రత్యేకించి రాశాడు. కలి పుట్టే టైంలో మన యాగంటి బస్వన్న రంకెలేస్తుంది. విజయవాడ అమ్మవారి ముక్కు పుడుక తడుస్తుంది, కృష్ణమ్మని తాగుతుంది. ముక్కు పుడుక కృష్ణమ్మ తాగుతుంది. అంటే అదే మునుగుతుంది, వాటర్ వస్తుంది, అక్కడి వరకు వాటర్ వస్తుంది. అది చాలా ఎత్తులో ఉంటుంది. అవును, చాలా ఎత్తులో ఉంటుంది. ఒకసారి ఈ దీన్ని కూడా టచ్ చేసింది ఒకసారి. ఇవన్నీ ఫస్ట్ రాసినయే. కలియుగం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. కలిపురుషుడు మాత్రం అవతారం ఉంటుంది. 100కు 200% అవతారం ఉంటుంది. కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రాసుకున్నాడు, తప్పులేదు. ఎందుకంటే ఆయన కొన్ని చూశాడు, రాసుకున్నాడు. కొందరు పీఠాధిపతులను కానీ వాళ్ళని వీళ్ళని కొందరిని అడిగాడు, రాసుకున్నాడు. కొన్ని క్యారెక్టర్లు డిజైన్ కూడా బాగా చేసిండని ఒకటి వినికిడి చేసిండని ఒక, అంటే నాకు తెలిసిన మా కుటుంబంలో వేయారు కాబట్టి క్యారెక్టర్ డిజైన్ చేశారని ఒక వినికిడి. ఇప్పుడైతే కలిపురుషుడు వచ్చుడైతే ఖాయమమ్మా. ఈ విషయం మాత్రం 200%. ఎందుకంటే నేను చెప్పడం కాదు, అది భాగవతం, మహాభారతం ఇవన్నిట్లో కూడా, పురాణ ఇతిహాసాలలో కూడా కలియుగం ఎండింగ్లో కల్కి భగవానుడు వస్తాడు. ఈ మానవులు కూడా దాదాపుగా అంతరించిపోతారు. అప్పుడు వెంపల్ చెట్లకు నిచ్చెన లేసుకునే వాళ్ళు వస్తారు. వెంపల్ చెట్టు అనేది ఎంత ఉంటుందమ్మా? ఇంత ఉంటుంది, ఇంతే. దానికి నిచ్చెన వేసుకొని ఎక్కేవాళ్ళు. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భైరవ దీపం సినిమా లిల్లీ పుట్స్ అంటారు, చిన్న చిన్నగా వెంపల్ చెట్టు అని. ఇప్పుడు మీరు మహాభారతం, అదే భైరవ దీపం సినిమా చూశారా? చూశాను గురుగారు. అతని చేతుల్లోనే 10 మంది ఉంటారు, చిన్న చిన్నగా ఉంటారు. అవును, వ్యక్తులు ఒక సాయం చేస్తారు. ఒక చిన్న కీని పట్టుకురావాలంటే 10-15 మంది మోసుకొస్తారు. అలాంటి వారు పుడతారమ్మా. దానికి కాకపోతే ఏంటంటే దానికి టైం ఉంది. ఇంకా యాక్చువల్గా ఏంటంటే అది రైట్ కాన్సెప్ట్. కానీ రైట్ కాన్సెప్ట్ కాకపోతే అది ఏ విధంగా అవుతుంది అనేది ఒక 4-5 రకాలుగా ఉన్నదమ్మా. ఇప్పుడు రామాయణాన్ని ముల్ల రామాయణం అని, వాల్మీకి రామాయణం అని విన్నామా? చాలామంది ఒక 4-5 రకాలుగా రాశారు. అదేవిధంగా భగవద్గీత అనేసరికి ఏమొస్తుందమ్మా? శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతోపదేశం అని వస్తుంది. నాకు తెలిసి ఆ భగవద్గీతను దాదాపుగా ఒక 100 రోజులు చెప్పినా అయిపోదు. అవును, అతనికి 1 గంటలనే చెప్పిండని మనకు నానుడి. కానీ అది రాసిన దానిలో కూడా దాన్ని విభజించి రాసిన వాళ్ళు చాలా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందులో కొన్ని కల్పితాలు ఉన్నాయి, కొన్ని నిజాలు ఉన్నాయి. ఇక అది ఏది నిజం ఏది అబద్ధం అనేది పురాణ ఇతిహాసాలు తెలిసిన వాళ్ళకే బాగా తెలిసి ఉంటుంది. నాకు తెలిసినంత మట్టుకు చాలా మట్టుకు నిజాలే ఉన్నాయమ్మ. అందులో మాత్రం ఏమాత్రం తప్పు లేదు. కలిపురుషుడు మాత్రం వస్తాడు ఖచ్చితంగా.
ఓకే, సరే గురువు గారు, అంటే చాలా విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, మరి మీకున్న సమస్యలని శ్రీధర్ గురూజీ గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిహార మార్గాలను తెలుసుకోవాలంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీధర్ గురూజీ గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. నమస్కారం.